హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. కష్టపడి ఇల్లు కట్టి కళ్ళు తాగి తగలపెట్టినట్టు కొందరు మాటలు ఇలా ఉంటాయండి. మరి చూడండి, ఇలా ఏడివేడి అన్నంలో ఒక్కసారి ఈ రెసిపీ వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తింటే బాగుండు, మళ్ళీ మళ్ళీ తిరిగి రాని రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. అంత బాగుంటుందండి. మరి ఇలా నేనైతే ఈ రెసిపీ పేరు వచ్చేసి నేపాలీ రెసిపీ అండి. ఇది నేపాలీలో చాలా ఫేమస్ అండి. ప్రతిరోజు తిన్న వాళ్ళకి రిస్క్ రాదంట. అదే రెసిపీ మా ఆయనకి ఈ విధంగా ఆఫీస్లో అలవాటు అయిపోయి ఒక్కసారైనా చెయ్యి అని అంటే నేను మా ఆయన కోసం అయితే చేస్తున్నానండి. ఇలా పెద్దపట్టి ఉల్లిపాయలు ఈ సైజులో ఇలా తీసుకోవాలండి. మనకి పెరుగును పట్టి ఈ విధంగా తీసుకోండి మీరైతే. నేనైతే ఈ విధంగా పెరుగును పట్టి ఈ విధంగా 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటున్నానండి. నీట్గా కడిగి పెట్టి ఇలా ఉల్లిపాయలని మనం సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ రెసిపీకి వచ్చేసి ఉల్లిపాయలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి వేయడం మూలంగా చాలా టేస్టీగా, నోటికి కమ్మగా, ఒంటికి చలవగా కూడా ఉంటుందండి. ఇలా చూడండి, కట్ చేసిన ఉల్లిపాయల్ని మనం చక్కగా ఈ విధంగా సన్నగా విడతీసుకోవాలి. ఇలా మనకి సన్నగా ఉండడం మూలంగా బుక్కకి ఉల్లిపాయ ముక్క నములుతుంటే టేస్టే వేరబ్బా, చాలా చాలా బాగుంటుంది. ఒంటికి చలువనే, కంటికి కూడా చాలా మంచిదండి. ఇలా మనకి 2 ఉల్లిపాయలకి సరిపడా 2 మిర్చి అయితే తీసుకున్నానండి. ఇలా గ్రీన్ చిల్లీని మనము సన్నగా ఈ విధంగా తరిగేసుకోవాలండి. లేదంటే మీరు పొడుగులో కట్ చేసుకోకండి. సన్నగా తరిగేయడం మూలంగానే రుచి ఎక్కువ వస్తుంది. కొంచెం కారంగా పుల్లగా కూడా ఉంటుందండి. పిల్లలైనా ఇష్టంతో తినేస్తారు, పెద్దలైనా ఇష్టంతో తినేస్తారు. ఒక్కసారి ఈ రెసిపీ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నైట్ నేను తోడు పెట్టానండి. ఇది ఒక 1/2 లీటర్ పాలను తెచ్చి నేను తోడు పెట్టుకున్నాను. ఈ విధంగా ఇలా తోడు పెట్టిన పాలనే మీరు ఈ రెసిపీని తయారు చేసుకోండి. అప్పుడు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చూడండి, నైట్ తోడు పెట్టిన 1/2 లీటర్ పాలు ఇలా గడ్డ పెరుగు అయిపోయిందండి. చక్కగా మనం తోడుపెట్టిన పెరుగుతోనే ఈ రెసిపీ అనేది తయారు చేస్తే మళ్ళీ మళ్ళీ మన పిల్లలైనా, పెద్దలైనా, భర్త అయినా అడిగి మళ్ళీ తినేస్తానంటారండి. అంత బాగుంటుంది. తోడుపెట్టిన పెరుగుని కావాల్సినంత తీసేసుకొని మనము గరిటెతో సన్నగా ఈ విధంగా రుబ్బేసుకోవాలండి. ఇలా చూడండి, సన్నగా ఈ విధంగా తుప్పడం మూలంగా గడ్డలు లేకుండా ఇలా మంచిగా స్పాంజ్లా వచ్చేస్తుందండి. ఇలా చూడండి, మనము చక్కగా ఈ విధంగా తిప్పుకున్నాక పెరుగు అనేది స్మూత్గా ఇలా వచ్చేస్తుంది. చిక్కదనం అనేది కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలని చక్కగా సన్నగా తరిగి పెట్టినవి వేసేసుకొని 2 గ్రీన్ చిల్లీని కూడా సన్నగా తరిగి పెట్టినవి వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకొని గుప్పెడంత కొత్తిమీర నీట్గా కడిగి పెట్టి కట్ చేసి పెట్టిన కొత్తిమీరను కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి. చక్కగా ఇలా వేసేసుకొని ఒక్కసారి మనం గరిటెతో ఈ విధంగా తిప్పేసుకోవాలండి. ఇలా చూడండి, మనము చక్కగా ఈజీ రెసిపీ అండి. చాలా టేస్టీగా తినొచ్చు. ఎంత తిన్నా బోర్ కుట్టదండి. మళ్ళీ అడిగి చేయించుకొని తినే అంత బాగుంటుంది. అప్పుడప్పుడు మనం ఫంక్షన్లో కూడా ఈ విధంగా చేస్తే మళ్ళీ చేసుకొని తినేంత బాగుంటుంది. చూడండి, నేనైతే 3 ఎగ్స్ బాయిల్ చేసుకున్నానండి. ఈ 3 గుడ్లు ఉంటే చాలండి, రెసిపీ సరిపోతుంది. మనకి ఇంట్లో నెంబర్స్ని బట్టి ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసుకోండి. నేనైతే 3 ఎగ్స్ నేను కట్ చేసుకున్నాను, ఇలా బాయిల్ చేసుకున్నానండి. ఈ విధంగా చక్కగా బాయిల్ చేసుకోవాలండి. గుడ్లు అనేది ఎంత చక్కగా ఉడికితే రెసిపీకి అంత టేస్ట్ వస్తుంది. 5 నిమిషాలు కాదండి, 10 నిమిషాలు చక్కగా ఈ విధంగా బాయిల్ చేయడం మూలంగా గుడ్డు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 3 గుడ్లని పొట్టు తీసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. నేను చూడండి, ఈ విధంగా చక్కగా ఒలిసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. చేతిలో ఒక గుడ్డును పట్టుకొని ఇంకో చేతిలో చాకును పట్టుకొని అడ్డంలో ఈ విధంగా కట్ చేసేసేయాలి. ఇలా పొడుగులోనే కట్ చేసుకోండి ఎగ్ అనేది, అప్పుడు కానీ రెసిపీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది. చూడండి, నేనైతే ఈ విధంగా కట్ చేసి పెట్టిన ఈ దహీ రెసిపీని ఈ విధంగా చక్కగా ఎగ్గులు వేసేసి చక్కగా ఈ విధంగా పెట్టేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే చిన్న తపాలతో వేసేసుకున్నాను. అది కాస్త గోరువెచ్చ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలండి. ఈ విధంగా మనము నీట్గా కరిగిపెట్టి ఆరపెట్టిన కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కాదు, కరివేపాకు వద్దు అంటే మీరు కొంచెం ఎండిపోయిన మేతి పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోండి. అది కూడా టేస్ట్ బాగుంటుందండి. నేనైతే 1 స్పూన్ మిర్చి పౌడర్ అయితే వేసుకున్నానండి. 1 స్పూన్కి ఒక 1/2 స్పూన్ అండి సాల్ట్ కూడా చల్లేసుకొని చక్కగా ఈ విధంగా వేపేసుకోవాలండి. మంట అనేది చిన్నగా పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా మంచి స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం తయారు చేసిన రెసిపీలో ఈ పోపును వేసేసుకుంటే ఈ స్మెల్కే ఇంకా తినాలనిపిస్తుంది అబ్బా, అంత బాగుంటుంది. వేడి అన్నంలో అయినా, చల్లన్నంలో అయినా, రోటీలోకైనా సూపర్ రెసిపీ అండి. ఎంత తిన్నా రిస్క్ రాని రెసిపీ మీరు తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.
మరికొన్ని వీడియోలు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి. చక్కటి రెసిపీస్ వచ్చేసాయండి. ఇలా నేనైతే వేడి వేడి అన్నంలో వేసేసుకొని ఇలా పక్కకి అంచుకు పెట్టేసుకొని ఎప్పుడెప్పుడు తినాలి, ఎప్పుడెప్పుడు బాగుంటుంది తింటే అన్నట్టు వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, పిల్లల లంచ్ బాక్స్లోకైనా సూపర్ టేస్ట్.